ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా. బీఆర్ఎస్ నాయకుడు మొన్నటి వరకు మంత్రిగా, అంతకంటే ముందు ఎమ్మెల్యేగా కొప్పుల ఈశ్వర్ మీకు తెలియని వాడు కాదు, మీరు చూడనోడు కాదు, ఆయన వ్యవహారం మీకు తెలియనోడు కాదు. ఆయన ఎట్లుండేనో ఏమి చేసానో మొన్నటి జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ గెలిచినా కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ఎట్లా లక్ష్మణ్ కుమార్ ఓడిపోయిందని ఆయన గెలిచిండని ప్రకటించుకున్నా ఈ ఎన్నికల్లో మీరు బండకేసి కొట్టి ఇవాళ లక్ష్మణ్ కుమార్ని గెలిపించారు. ఏ దిక్కు లేని వాళ్ళకు అక్కమొగుడే దిక్కు అని ఎవరో పెద్దలు అన్నారు. ఇవాళ టీఆర్ఎస్ కు నిలబడేటోడు లేక మొన్న ధర్మపురి ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన కొప్పుల ఈశ్వర్ని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. 25 ఏళ్ల నుంచి దాదాపుగా మీరు చూస్తూనే ఉన్నారు ఆయన వ్యవహార శైలి, ఆయన విధి విధానాలు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కు కొప్పుల ఈశ్వర్ కు ఈ ఎన్నికల్లో నిలబడడానికి నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ కు ఓటు అడిగే నిజాయితీ లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం బ్యాక్ వాటర్లో మీ భూములు మునుగుతున్నా, మీ పంట నష్టపోతున్నా, కనీసం కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ లో మునిగిపోతున్న రైతుల సమస్యల్ని పట్టించుకోవాలన్న ఆలోచన కూడా చెయ్యలేదు. సింగరేణి బొగ్గు గనులను నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేసి ఈరోజు సింగరేణి సంస్థని సంపేద్దామని చూస్తుంటే, ఇక్కడున్న బొగ్గు గనులను ప్రైవేటు టెండర్లు పిలిచి ప్రైవేటీకరణ చేస్తుంటే మౌనంగా ఉన్న ఈ కొప్పుల ఈశ్వర్ గారు ఇవాళ ఏ రకంగా సింగరేణి కార్మికుల దగ్గరికి, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తాడని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీఆర్ఎస్ చచ్చిన పాము కొన ఊపిరితో ఉంది. దాన్ని ఏంటంటే మీరు మన ఎన్నికల్లో తోక మీద నడుం మీద కొట్టిండ్రు, పడగ మీద కొట్టలేదు. ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బ పడగ మీద కొడితే శాశ్వతంగా ఈ కాలనాగు యొక్క పీడ విరగడవుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద దెబ్బ కొట్టాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక భారతీయ జనతా పార్టీ నోరు తెరిస్తే అబద్ధాలే. ఇక అబద్ధాల పోటీ పెడితే అయ్యా ఇక వాళ్ళని ఎవరు తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఆ మోడీ వాట్సాప్ యూనివర్సిటీలనే మొత్తం అబద్ధాల యూనివర్సిటీ. ఈ అబద్ధాల యూనివర్సిటీలో పీజీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు పొందిన వాళ్ళందరూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు, ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు. అందుకే ఇవాళ బీజేపీ నాయకులు